హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో అదిరిపోయే వంటకం అదేంటంటే పచ్చి మామిడికాయల చేపల పులుసు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దాన్ని టేస్ట్ చేశారంటే మరీ చేసుకుంటారు. మా ఆయనకి చేపల కూర అంటే చాలా ఇష్టం. అందుకోసమే నేను ఒక స్పెషల్గా ఈరోజు మామిడికాయల చేపల పులుసు తయారు చేశాను. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 కేజీ చేపలు, మామిడికాయ గుజ్జు అండ్ మామిడికాయ ముక్కలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, నూనె, 2 ఉల్లిపాయ గడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నవి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చేప ముక్కలు దాంట్లో వేసుకొని 4 టేబుల్ స్పూన్లు మామిడికాయ గుజ్జును వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాణీ పెట్టుకొని ఆ బాణీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు ఆవాలు, చిటికెడు మెంతులు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక లైట్గా పసుపు వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. ఈ మెత్తగా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని బాగా మరుగుతున్న టైంలో మనం పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని, వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే గ్రేవీ పలచబడుతుంది. మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 1 బై 1 లేయర్లో వేయండి. ఒకే లేయర్లో వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే 1 లేయర్లో వచ్చేటట్టయితే ముక్క కూడా బాగా ఒకటేసారి అన్ని ముక్కలు ఉడికిపోతాయి. అది 2 లేయర్స్ వేసామనుకో మనకు సరిగా ఉడకదు. ప్లస్ కింద ఉడికినట్టు ఉంటుంది, పైన ఉడకనట్టు ఉంటుంది. టైం వేస్ట్ అవుతుంది అక్కడ. ఆ తర్వాత మూత పెట్టేసుకొని గరిటెతో కాకుండా కడాయితోనే హ్యాండిల్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా మూత పెట్టేసుకొని ఒక 8 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాక మనకి ఇలా వస్తుంది. అప్పుడు మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లేయర్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా 1 బై 1 ఒక్కొక్కటి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కడాయిని హ్యాండిల్ పట్టుకొని కుదపండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీ ఆర్ రోటీ ఆర్ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. Thanks for watching this video.